హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ వ్లాగ్‌లో మా టోటల్ ఫ్యామిలీ అనేది మీరు చూస్తారు. సో, మొదటిగా భోగి రోజు భోగి మంటలతో మొదలైన మా సంక్రాంతి హడావిడిది. సో, మా కాలనీలో అందరూ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా భోగి మంటల్లో పార్టిసిపేట్ చేశామనమాట. చక్కగా మార్నింగే కొంచెం చలిలో అందరూ కొంచెం కష్టమైనా లేచి భోగి మంటలతో చక్కగా వెచ్చదనాన్ని అనుభవిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు స్టార్ట్ చేసాము. తర్వాత మా ఇంటి ముగ్గులు చూపిస్తాను రండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ మా ఇంటి ముగ్గులనమాట. సో, ఆ ఇంప్రాంప్టు తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రమే నావి. మిగిలినవన్నీ కొన్ని మా హౌస్ హెల్ప్ అండ్ మా అత్తయ్య, ఇంకా మా పాప కూడా చేశారు. సో, ఇవన్నమాట. సో, ఇవి మా ముగ్గులు. ఇంకా మా ఇంటి బొమ్మల కొలువు చూపిస్తాను రండి. సో, మా ఇంట్లో అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము ఖచ్చితంగా బొమ్మల కొలువు అనేది ఇక్కడ ఆనవాయితీ ఉందన్నమాట. మమ్మీ వాళ్ళ దగ్గర ఇది మాకు ఆనవాయితీ లేదు. బట్ మా మ్యారేజ్ అయిన సంవత్సరం నుంచి కూడా మేము బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాము. అండ్ నేను ఆ ప్రాసెస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత మా పాపకి గొబ్బెమ్మలు అయితే పెట్టిస్తున్నాం అనమాట. సంది గొబ్బిళ్ళు అంటారు కదా! ఆ రోజు మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల మా మమ్మీ వాళ్ళందరినీ కూడా పండగకి పిలిచాము. సో, ఇంకా అమ్మ ఉంటే ఏముంది, ఇంకా హెల్ప్ కంప్లీట్ అమ్మ చేసేసిందనమాట గొబ్బెమ్మలు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ముందుది ఆవు పేడ. సో, సిటీలో ఆవు పేడ దొరకడం అనేది కొంచెం కష్టమైనా మా అత్తయ్య కొంచెం ముందు చూపుగా ఆవు పేడని రెడీ చేసి పెట్టించారనమాట. మా ఇంటి ముందు గోవు వస్తూ ఉంటుంది. సో, ఆవు గోవు దగ్గర ఉన్న పేడ ఆ రోజు ఇంత లక్కీగా కలెక్ట్ చేసి పెట్టారు అత్తయ్య. సో, తర్వాత అమ్మ ఇలా ఆవు పేడని ఇలా పూర్తిగా కంప్లీట్‌గా ఇలాగా బాల్స్ లాగా చేసి వాటిని ఇలా గొబ్బెమ్మలు చేపిచ్చి 5 గొబ్బెమ్మలు చేశారు. గొబ్బెమ్మలు చేసి వాటిని ఒక పీట మీద పీట కడిగి చెక్క పీట అనమాట. దానికి ఇలా ముగ్గులు పెట్టి ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేసి తర్వాత వాటి మీద గొబ్బెమ్మల్ని పెట్టి ఇలా వాటికి కూడా బొట్లు పెడుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఇది తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ. జనరల్‌గా ఇది పక్కన పెడతారు. కాకపోతే మా ఆనవాయితీ ప్రకారం ఇది పైన పెట్టాలట. సో, అదనమాట. ప్రాంతానికి డిఫరెన్స్ ఉంటాయి కదా! సో, అలా. సో, ఇక్కడ గొబ్బెమ్మలన్నీ నీట్‌గా తయారు చేసేసి ఇలా బొట్లు పెట్టారు. అండ్ నా చిన్నప్పటి నుంచి నేను గొబ్బెమ్మలు పెట్టుకున్నా కానీ ఎప్పుడూ నేనైతే గొబ్బెమ్మలు తయారు చేయలేదు. అండ్ హియర్ ఇట్ ఈస్. తర్వాత ఈ గొబ్బెమ్మలు గనుక మనం రెడీ చేసేసుకున్నాక ఇలా పువ్వులతో దీన్ని డెకరేట్ చేసేసుకోవడమే. మా మమ్మీ కూడా చాలా సరదా అనమాట. సో, నా చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం నా చేత గొబ్బెమ్మలు పెట్టించేవారు. అండ్ మా ఊర్లో ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచేదాన్ననమాట. చాలా బాగా జరిగేది అసలు గొబ్బెమ్మలు, సంది గొబ్బెమ్మలు. సో, సిటీలో ఇది కొంచెం ఇప్పటికిప్పుడు ఈ కల్చర్ పోతోంది. బట్ స్టిల్ మన వాల్యూస్ మనమే కదా కంటిన్యూ చేయాలి అని మేమైతే ఇది పాటిస్తున్నాము. అండ్ ఇంకా గాలిపటాలు, ఇంకా మా తమ్ముడైతే అందరూ గాలిపటాలు సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి గాలిపటాలు తీసుకొని వచ్చాడు. ఇదిగో ఇక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. మా తమ్ముడు, మరుదులు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇంకా మా చిన్న వదిన అండ్ అన్నయ్య, ఇంకా వాళ్ళ బాబు ఆరుష్ కూడా వచ్చారు. సో, మా మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి యాక్చువల్లీ పండగలాగా అయిందని చెప్పాలి. సో, ఇదిగో ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నాము మేము మేడపైకి వెళ్ళి. సో, మా మరదలు, తన పేరు కీర్తి, ఇంకా మా హస్బెండ్ వీళ్ళిద్దరూ ఎక్స్పర్ట్స్ అనమాట గాలిపటాలు ఎగరడంలో. మాకైతే జీరో నాలెడ్జ్. నాకైతే అసలు గాలిపటాలు పెద్ద ఎక్కువ తెలీదు. అండ్ మా ఊర్లో సంక్రాంతి అయితే ఆ సెలబ్రేషన్స్ వేరే ఉంటాయి. ఇక్కడ సిటీలో కొంచెం గాలిపటాలు హడావిడి ఎక్కువ ఉంటుంది. బట్ మా వైపు అయితే తక్కువే అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మా వాళ్ళందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తున్నారు. చాలా ట్రయల్స్ తర్వాత గాలిపటం చాలా ఎత్తుగా ఎగిరింది. ఇంకా మా పాప కూడా ఎక్స్పర్ట్ అయిపోయింది వాళ్ళతో పాటు. చాలా చలాకీగా ఎగిరేసింది. తను కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా పార్టిసిపేట్ చేసిందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇందాక చూపించిన క్లిప్‌లో స్కై అంతా గాలిపటాలే అసలు. భలే అనిపించింది. తర్వాత ఇంకా సంది గొబ్బిళ్ళు హడావిడి స్టార్ట్ అయిపోయింది. మేము కూడా గాలిపటాలు ఎగరేసి క్విక్‌గా రెడీ అయిపోయి ఇంకా గొబ్బిళ్ళకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇక ప్రిపరేషన్స్‌కి కావాల్సిన బేసిక్‌వన్నీ అనమాట ఇవి. సో, ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాము. ఇగో ఇక్కడ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అరేంజ్‌మెంట్స్‌లో బిజీగా ఉన్నారనమాట. నేను వీడియో తీస్తున్నాను. హాయ్! ఇది నేనే. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మా పాపకి మా మమ్మీ కాలికి పసుపు రాస్తున్నారు. తనకైతే పసుపు రాయించుకోవడం అది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, ఇక్కడ ఇంకా దీపారాధన చేయించి ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. ఇక్కడ మా అత్తయ్య రెడ్ కలర్ శారీలో ఉన్నది. సో, ఇక్కడ వీళ్ళందరూ కూడా భలే సందడిగా చేస్తున్నారు. ఇంకా మా డాడీని మా మమ్మీ మీరు చేయిస్తారని అడిగితే ఇంకొచ్చి పూజ చేయించడానికి మా డాడీ కూర్చున్నారనమాట.
మా డాడీ పిన్ టు పిన్ పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఏ చిన్నది కూడా మిస్ అవ్వరు. సో, మా మమ్మీ అయితే అయ్యో పాపం దాన్ని స్ట్రెయిన్ అయిపోతుందేమో చిన్నపిల్ల కదా! అలా చేయించొద్దు అంటే, లేదు 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 ఖచ్చితంగా వాళ్ళు కూడా ట్రెడిషన్స్ తెలియాలి. ఎంతసేపు కూర్చోవాలి, చేయాలి అని వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. ఇది మన పద్ధతి, ఇది మన ఆచారం అని చెప్పేసని మొత్తం పిన్ టు పిన్ జాగ్రత్తగా చేస్తున్నాననమాట. అండ్ మా పాప కూడా చాలా పేషెన్స్‌గా కూర్చొనుంది. ఎక్కడ నేను కూర్చోనని గానీ, చేయనని గానీ ఏమనకుండా. ఇదిగో ఈ పక్కన మా అత్తయ్య, మా అమ్మ ఇద్దరు కూడా తను చూస్తూ ఉన్నారు. నేనైతే వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను. బికాజ్ ఇవన్నీ క్యూట్ మొమెంట్స్ కదా! ఇవి ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. సో, ఇంకా వెనకాల మా తమ్ముడు, మా మరదలు వీళ్ళందరూ, మా వదిన వాళ్ళందరూ ఉన్నారు. పెద్ద అత్తయ్య అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ మంచిగా వాళ్ళంతా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, పక్కన ఇంటి వాళ్ళు వచ్చారనమాట పేరంటానికి. సో, తర్వాత ఇలా మేము గొబ్బిళ్ళ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్ళ పాటలు పాడుతున్నాము. మీలో ఎంతమందికి సందుగొబ్బిళ్ళు తెలుసు? ఎంతమందికి సందుగొబ్బెమ్మల పాటలు తెలుసు? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. సో, ఇలా 3, 4 పాటలు పాడేసుకొని ఇలా చక్కగా మేమందరం కూడా ఎంజాయ్ చేసాము. పండగంటేనే ఎంజాయ్‌మెంట్, పండగంటేనే సెలబ్రేషన్ కదా! అండ్ తర్వాత స్టార్ట్ అయింది భోగిపళ్ళు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు భోగిపళ్ళు ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా! మనందరికీ కూడా ఈ ట్రెడిషన్ అనేది సిన్స్ ఏజెస్ ఫాలో అవుతున్నాము. సో, ఇక్కడ మా ఆరుష్‌ని ఇంకా మా పాపతో పాటు ఇంకో మా బుడ్డి ఉంది. ఆ బుడ్డి ఎవరంటే మా రిలేటివ్స్ అనమాట. మా కజిన్ వాళ్ళ పాప. సో, తనని కూడా తీసుకొని రమ్మని చెప్తే తీసుకొచ్చారు. సో, తను కూడా చక్కగా కూర్చొని పోయించి ఉంది. తర్వాత ఈ రోజు అయిపోయిన తర్వాత కనుమ రోజు జరిగింది ఇది. ఇదేంటంటే అత్తయ్య గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పిడకలాగా గోడకు కొట్టారనమాట. వీటిని ఏం చేస్తామంటే రథసప్తమి రోజు పరమాన్నం వండడానికి యూజ్ చేస్తాము. అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఈరోజు ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వాచ్ చేయడం ఒకటే కాదు, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ప్రోత్సహిస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.